హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు నేను లంచ్ రొటీన్తో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వ్లాగ్ అనేది. ఇప్పుడు వచ్చేసి నేను పప్పు వంకాయ చేసుకుంటున్నాను కర్రీ. పప్పు వంకాయ నేను ఎలా చేసుకుంటాను అనేది ఎప్పుడు చూపించలేదు మీకు. సో ఈరోజు పప్పు వంకాయ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను సండే అంతా వ్లాగ్ తీయలేదు. సండే చాలా బిలో నార్మల్గా జరిగింది ప్రవీణ్కి ఆఫీస్ ఉండడం వల్ల. సో ఈరోజు మండే చాలా సింపుల్గా జరిగింది రోజంతా. సో సింపుల్ బ్లాగ్ అనమాట ఈరోజు. సో పప్పు వాష్ చేసుకున్నాను ఒక 2 times.
పప్పు విజిల్ వచ్చేసింది చూడండి, ఇట్లా వస్తుందన్నమాట. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి నార్మల్ పప్పు వండేదానికంటే. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కాసేపు మగ్గించుకుంటున్నాను అనమాట, తాలింపు కూడా పెట్టాలి కదా. సో చాలా సింపుల్గా అయిపోద్ది, ఇలా పప్పు వంకాయ అయినా లేదంటే పప్పు పొటాటో అయినా చాలా సింపుల్గా అయిపోతాయి రెసిపీస్. మనకి వండినట్టు కూడా అనిపించదు. ఒక పక్క తాలింపు వేసుకోవడానికి తడకాది పెట్టుకున్నాను. పోపులు నార్మల్గా మనం తాలింపు దేనికైనా తాలింపుకి ఏం వేస్తాం, పోపులు, ఎండుమిరపకాయలు అండ్ వెల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టేసుకుంటాను. నాకు వెజ్ కర్రీస్లో బాగా ఇష్టపడేది మాత్రం పప్పు గోంగూర కర్రీ ఫ్రెండ్స్. చాలా చాలా ఇష్టం నాకు. మా మమ్మీ చాలా టేస్టీగా చేస్తుంది. కూర వండినప్పుడు మాత్రం నేను లిటరల్లీ తింటాను అనమాట. ఒక 2 సార్లు బౌల్లో వేసుకొని తింటాను లంచ్ స్టార్ట్ అవ్వకముందు. అంత ఇష్టం అనమాట. మెయిన్ ఆ గోంగూర ఉంటుంది కదా, అది ఇలా చేతితో తీసుకొని తింటూ ఉంటాను అనమాట. అంత ఇష్టంగా తింటాను. ఇలా కొంచెం కరివేపాకు వేసుకున్నాను. సో కొంచెం దగ్గర పడినాక ఆపేసుకోవటమే, అంతే. టొమాటోస్ ఎక్కువ వేసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిట్టుకి అన్నం తినిపించడానికి అన్నం పెట్టేస్తున్నాను వాడికి. వాడు వేడిగా ఇష్టపడతాడు అనమాట ఈ కర్రీ. సో చేసిన ఇది నేను తీసుకున్న కుర్తీ ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అరౌండ్ 396 రూపీస్ ఎంతో తీసుకున్నాను దీన్ని. బట్ ఇది సీరియస్లీ నాకు అస్సలు నచ్చలేదు. ఫిట్టింగ్ అయితే నార్మల్గానే ఉంది, బట్ నేను నార్మల్ XXL సైజ్ తీసుకున్నాను. ఎందుకు రిటర్న్ చేస్తున్నానంటే క్వాలిటీ అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. చాలా వర్స్ట్గా ఉంది క్వాలిటీ, చాలా పలుచుకుంది. చాలా అంటే క్లాత్ అయినా నాకు కనబడట్లేదు అంత క్వాలిటీగా, అందువల్ల నేను రిటర్న్ చేస్తున్నాను. సో నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి, ఇన్ కేస్ మీకు నచ్చితే తీసుకోవచ్చు. బట్ నేనైతే అస్సలు రికమెండ్ చేయను, మీకు అంత పలుచగా ఉందన్నమాట. మనకి ఇన్ కేస్ చిన్నది స్వెట్ పడక్కర్లేదు, అంత ట్రాన్స్పరెంట్గా ఉంది క్లాత్ అయితే. సో ఇలా బాగాలేనివి కూడా చెప్పాలి, చెప్తే మీరు వెంటనే ఏదో ఎప్పుడైనా కనబడినప్పుడు మీరు చూస్ చేసుకోకుండా ఉంటారు కదా, అందుకోసం. ఇప్పుడు వచ్చేసి మిట్టువి బుక్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్తున్నాడు అనమాట. రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు. సో బుక్స్ వచ్చేసాయి. బట్ డైరీ రాలేదు, డైరీ మిస్ చేశారు ప్రవీణ్. మళ్ళీ వెళ్ళి అడగాలన్నమాట డైరీ ఇవ్వలేదని చెప్పి. ఇది వచ్చేసి వాళ్ళకి ప్రాక్టికల్ బుక్స్ అవి ఉంటాయి. ఎల్కేజీకి ఇచ్చారు అండ్ ఆల్సో నర్సరీకి కూడా ఇచ్చారు. ఇలానే ప్రీకేజీకి ఇవ్వలేదు, నర్సరీకి ఎల్కేజీకి ఇచ్చారు. సో ఇట్లా అట్టలు వేయమని చెప్పి తను అవన్నీ కూడా కొని తెచ్చారనమాట. మిట్టుకి వెడ్నెస్డే నుంచి స్కూల్ ఫ్రెండ్స్. ఈరోజు అంటే ఎల్లుండి నుంచి స్కూల్స్ అనమాట తనకి. సో వాడికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే యూనిఫామ్స్ ఐరన్ చేసి పెట్టడం కానీ, లేదంటే షూస్, సాక్సెస్ అవన్నీ ఉతికేసాను. మళ్ళీ ఇప్పుడు రెయినీ అంటే కొంచెం వర్షం పడుతుంది కదా అప్పుడప్పుడు, సో ప్రాబ్లం అవ్వకూడదని షూస్ కూడా ఉతికేసాను. ఇప్పుడు వచ్చేసి బుక్స్ నేను చూపిస్తున్నాను, ప్రాక్టికల్ బుక్స్ ఎలా ఉంటాయో. యాక్టివిటీ బుక్స్ ఉంటాయి వీళ్ళకి, అండ్ ఇవి వచ్చేసి ఆర్ట్స్ బుక్ అనమాట. అంటే ఆ పేపర్లు చింపి వేరే దగ్గర అంటించటం, లేదంటే క్లేతో చేయటం ఏదైనా, అవన్నీ ఉంటాయి. పేరెంట్స్తో కలిసి చేయాలన్నమాట అవి. ఇట్లా మొత్తం టోటల్ ఇన్ని బుక్స్ ఉంటాయి ప్రాక్టికల్ దీంట్లో. ఇప్పుడు మిట్టు పని అనమాట, బుక్స్కి అట్లు వేసేయాలి. సో మిట్టు కూడా చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నాడు ఇంట్లో. ఎందుకంటే షీరో కుక్క పిల్లని ఇంకా తీసుకురాలేదు మేము. ఇంతకుముందు చెప్పాను కదా నాకు భయం, ఆలోచిస్తున్నాము అని చెప్పి. ఎప్పుడు తీసుకురావాలా ఏంటి సో అని చెప్పి. సో షీరో కూడా లేదు అండ్ ఏం తోచట్లేదు తనకు కూడా.
అందువల్ల స్కూల్ ఎప్పుడు పెడతారు అని అడుగుతున్నాడు అనమాట. నేను నార్మల్గా బెడ్ మీద పెట్టి అట్టలు వేస్తున్నాను, కానీ మీరు అలా చేయకండి. ఏదైనా టేబుల్ మీద కానీ లేదంటే కిందనైనా కూర్చొని చేయండి. నాకు నార్మల్గా అప్పుడు అలా చేయాలనిపించి చేసేస్తాను, కానీ మీరు అట్లా బెడ్ మీద పెట్టి కట్ చేస్తారంటే బెడ్షీట్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఏదైనా షీట్ కానీ లేదంటే ప్లాంక్స్ ఉంటాయి కదా మనకి, అవైనా పెట్టుకొని చేయండి. నాకు పిల్లలు ఇలా అట్టలు అవి వేయడం చాలా ఇష్టం అనమాట. మన చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి కదా, సో అట్లా చాలా ఇష్టం. మా అక్క వాళ్ళ పిల్లలకి కూడా ఇన్ కేస్ నేను ఆ టైంలో అక్కడ ఉంటే నేనే వేస్తానని చెప్తాను. అంత నచ్చుతుంది అనమాట. ఏదైనా ఇలాంటివి ఏంటంటే పనులు మనకు ఛాన్స్ దొరికితే వెంటనే చేసేయాలి. మనకు ఆ డేస్ గుర్తు తెచ్చుకోవడానికైనా వెంటనే చేసేయాలన్నమాట. ఇలా ఇయర్కి ఒకసారి, ఇయర్ 2 టైమ్స్ కానీ మన ఛాన్స్ రాదు బుక్స్ నీట్గా అట్లా వేయటం కానీ లేదంటే ఏమైనా చేయటం కానీ. పెద్ద పిల్లలు అయితే మనకి ఒక 2-3 టైమ్స్ వేయాలేమో, కానీ ఇప్పుడు మిట్టు ఇంకా చిన్న పిల్లోడు కదా, వాడు అంతగా బుక్స్ అట్టలు అవి పట్టుకొని తీయటం అవన్నీ ఉండవు. పెద్ద పిల్లలు ఎక్కువ చదువుతారు, ఎక్కువ బుక్స్ అలా తీస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అట్టలు చదవటం ఇలాంటివి ఉంటాయి. ఈ పిల్లలకి అంటే యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ ఈ పిల్లలకి అంత బుక్స్ ఒకసారి తీస్తారు డేకి, అందువల్ల పెద్దగా అట్టలు అవి చిదిగే ఛాన్స్ కూడా ఉండదు. సో నేను ఇలా స్టిక్కర్స్ అవి కూడా అంటించేసి నేమ్ అండ్ స్కూల్ నేమ్ ఇవన్నీ రాసేస్తున్నాను. బట్ బుక్స్ మీద కూడా మనం నేమ్ అది రాయాలి. నేను బుక్స్ మీద నేమ్ రాయకుండా అట్టలు వేసేస్తున్నాను. సో స్కూల్ బ్యాగ్ కూడా ఒకసారి వాష్ చేసేయాలి. ఒకప్పుడు స్కూల్ బ్యాగ్ అండ్ తన బాక్స్ పెట్టి బ్యాగ్ కూడా వాష్ చేసేయాలి ఈ 2 డేస్లోనే. ఈ వ్లాగ్ మీకు బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు నేను చేసిన పనులు ఇవే కాబట్టి ఇవే షూట్ చేయగలిగాను నేను ఈరోజు. అండ్ ప్రవీణ ఒక 2 బుక్స్ వేస్తున్నారనమాట. నేను కూడా వేస్తాను అంటే తనకి బాగా ఇష్టం అనమాట ఇలా చిన్నపిల్లల పనులు అవి చేయటం. సో ఇద్దరం కలిపి ఇలా కంప్లీట్ చేసేసాము వర్క్ అయితే. ప్రవీణ్ వాళ్ళ ఆఫీస్లో ఇలా మొక్కలు ఇచ్చారంట. ఎన్విరాన్మెంట్ డే జరిగింది కదా మొన్న, సో అప్పుడు తర్వాత రోజు తీసుకొచ్చారు కొన్ని మొక్కలు ఆఫీస్ నుంచి. సో అప్పటి నుంచి వేయడం కుదరలేదు అండ్ ఈరోజు వర్షం కూడా పడుతుంది. నేను మొక్కలు వేద్దామని ఇలా బయటకు వెళ్ళి స్టార్ట్ చేశాను, అప్పుడు వర్షం పడింది అనమాట, స్టార్ట్ అయింది వర్షం. సో ఇట్లా పాత మొక్కలు బాగా నేను ఊరెళ్ళి వచ్చినప్పటి నుంచి ఎండిపోయాయి బాగా ఫుల్గా. సో పాత మొక్కలు అన్నీ తీసి కొత్త మొక్కలు వేస్తున్నాను. మట్టి అంతా ఒక దాంట్లోకి తీసి, ఇది వచ్చేసి కనకాంబరం చెట్టు అనమాట. కనకాంబరం మొక్క ఎప్పుడూ పెంచలేదు నేను. చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు మొక్కల గురించి, బట్ పూర్తిగా రాదు మొక్కలు ఎలా పెంచాలి ఏంటనేది. చాలా వరకు చూస్తాను యూట్యూబ్లో, చాలామంది పేజెస్ యూట్యూబ్ ఛానల్స్ పెడతారు కదా ఓన్లీ మొక్కలు గురించి, వాళ్ళు అలా చూస్తూ ఉంటాను. బట్ మొక్కలు పెరిగేదానికి కూడా ఒక సీజన్ ఉంటుంది అంటారు. ఎండాకాలంలో ఈ ఇయర్ అయితే చాలా చాలా ఎండలు చాలా అదిరిపోయాయి కదా మనకి. సో అందువల్ల మనం ఎంత చేసినా సరే ఎండిపోతాయి. మాకు మొక్కలు రెగ్యులర్గా కొనే అతను కూడా చెప్పేవారు అనమాట, ఇప్పుడు వద్దండి, ఒక 2-3 వీక్స్ తర్వాత రండి అప్పుడు ఇస్తాను అని అనేవారు తనే. నేను ఒకరోజు కొనే నర్సరీ దగ్గరికి వెళ్ళి నేను మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్, నేను ఎక్కడ తీసుకుంటాను మొక్కలు అండ్ అతన్ని అడిగి ప్రైస్ డీటెయిల్స్, ఏ మొక్క ఏ ప్రైస్ ఉంటుంది
సో అన్ని డీటెయిల్స్ నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఇలా మొక్కల గురించి నర్సరీ అది చూద్దాము, ప్రైజెస్ తెలుసుకుందాము అనుకునే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మేము డిఫరెంట్ నర్సరీస్ దగ్గర తీసుకోము, ఒకే నర్సరీలో తీసుకుంటాం కాబట్టి నాకు ఆ థాట్ వచ్చిందనమాట, ఒకసారి వెళ్ళి మీకు కూడా హెల్ప్ అవుతుంది. నేను మొక్కలు వేయడానికి కూర్చున్న ప్రతిసారి మిట్టుకి వాడికి నచ్చినట్టు చేస్తాడనమాట. ఎందుకంటే మట్టి చేతులతో నేను వెంటనే లెగననే కాన్ఫిడెన్స్ ఉంటుంది వాడికి. అందువల్ల సీరియస్గా చెప్పాలంటే ప్రవీణ్ ఒక 5 or 6 మొక్కలు తీసుకొచ్చారు, చిన్న మొక్కలు. అవి ఏ మొక్కలు కూడా నాకు తెలీదు, బట్ ఖాళీగా ఉండవి అవన్నిటిలోని ఎండిపోయినవి అవన్నీ తీసేసి మొక్కలు వేస్తున్నాను అనమాట. మొక్కలు వేసేదానికి కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి. అంటే మట్టి ఇలా వేయాలి, అలా వేయాలి, చాలా నాలెడ్జ్ ఉండాలన్నమాట అందులో. సీరియస్గా నాకు అసలు నాలెడ్జ్ లేదు, బట్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఆ ఇంట్రెస్ట్ మీద మొక్కలు కొంటుంటాను. బట్ మొక్కలు కొంటేనే సరిపోదు కదా, దాన్ని మెయింటైన్ చేసేది కూడా రావాలి. నేర్చుకుంటున్నాను అనమాట కొంచెం. చాలామంది లేడీస్ అంతే, నాలా చాలామంది ఉంటారు. చాలా ఇష్టంగా ఉంటుంది మొక్కలు పెంచుకోవడానికి. ఒక్క పువ్వు ఇలా పూసినా సరే చాలా మురిసిపోతూ ఉంటాం అనమాట. బట్ అట్లానే ఇప్పుడు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ చపాతీ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. మండే నార్మల్గా నాన్ వెజ్ తిన్నాం ఫ్రెండ్స్, బట్ మిట్టుకి ప్రవీణ్కి ఇద్దరికి కూడా చికెన్ తినాలనిపిస్తుందంట. నేను చికెన్ సరిగ్గా ఉండట్లేదు ఈ మధ్య. అంటే కొంచెం వెయిట్ గెయిన్ మీద, వెయిట్ లాస్ మీద పడి అసలు బిర్యానీస్ కానీ ఇలాంటివి ఏం చేయట్లేదు. అసలు సండే కూడా దమ్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నాను. ప్యారడైజ్ దమ్ బిర్యానీ అడిగారు ఎవరో రెసిపీ, సో అది నేను ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు బిర్యానీస్ మీద వాటి మీద, అందువల్ల చేయలేదన్నమాట. ఈరోజు వాళ్ళిద్దరూ చికెన్ తెచ్చేసారు. ప్రవీణ్ తెచ్చేసి వండమని అడిగేసరికి ఇలా స్టార్ట్ చేశాను చికెన్ కర్రీ. చాలా సింపుల్ కర్రీ ఫ్రెండ్స్ ఇది. చపాతీస్కి, రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను ఆయిల్ వేసాను, ఆలివ్ ఆయిల్. ఇది గరం మసాలా సామాన్లు వేస్తున్నాను, అంటే బిర్యానీ ఆకు ఇవన్నీ వేస్తున్నాను, దాల్చిన చెక్క ఇవన్నీ వేసాను. అండ్ ఇది వచ్చేసి యాలకుల పౌడర్ వేస్తున్నాను. యాలకులు ఉంటే యాలకులు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, బట్ నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఇవి ఆనియన్స్ వేసుకుంటున్నాను చిన్న పీసెస్ కింద. అండ్ నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది నేను వీడియో షూట్ చేయలేదు, బట్ నేను క్లియర్గా చెప్తాను ఏంటేంటి వేసాను అనేది చికెన్లో. ఇలా కొంచెం ఆనియన్స్ కుక్ అయ్యేంత వరకు ఇట్లా ఉంచుకుంటున్నాను. ఇంకా మీకు వీలైతే ఇంకా చిన్న పీసెస్ కట్ చేసుకోండి. నేను కంగారులో వాళ్ళకి తినాలని ఉంది కదా అని చెప్పి ఫాస్ట్గా కట్ చేసేసాను. ఇంకా చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ. సాల్ట్ యాడ్ చేసుకున్నాను కుక్ అవ్వటం కోసం బాగా. కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేశాను. ఇది చూడండి, ఈ చికెన్లో వచ్చేసి నేను పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, కొంచెం పెరుగు, సాల్ట్ వేసి ఒక 1 hour మ్యారినేట్ చేశాను. అంటే ఆల్ స్పైసెస్ పౌడర్స్ వేసాను, క్యూమిన్ పౌడర్ ఎక్స్ట్రా వేసాను, అండ్ పెరుగు వేసాను అనమాట. ఇట్లా 1 hour మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1/2 hour సరిపోతుంది ఫ్రెండ్స్. బట్ నేను బయట వదిలేసాను, 1 hour మ్యారినేట్ చేశాను. ఇట్లా కొంచెం దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. ఇందులో ఇంకా పచ్చిమిరపకాయలు కానీ టొమాటోస్ కానీ ఇంకేం అవసరం లేదు ఫ్రెండ్స్. నార్మల్గా నేను స్పైసెస్, సాల్ట్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నాను, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను, అంతే.
సో ఇట్లా అదే బౌల్లో ఆ మసాలాది ఉంటుంది కదా, అందులో వాటర్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొరియాండర్ వేస్తున్నాను. కొరియాండర్ ఇప్పుడు వేస్తున్నాను, నేను తర్వాత కూడా గార్నిషింగ్ వేస్తాను. నాకు కొరియాండర్ అంటే చాలా ఇష్టం. ఆ ఫ్రేగ్రెన్స్ అయితే నాకు చాలా ఇష్టంగా తింటాను అనమాట. ఏదైనా ఏ కర్రీలో అయినా కొరియాండర్ ఇచ్చే టేస్ట్ వేరే ఉంటుంది. సో ఇట్లా దగ్గరికి కుక్ అయిపోతే దించేసుకోవటమే. సో చపాతీలోకి మాత్రం చాలా చాలా బాగుంటుంది. కర్రీ అది అయిపోయింది కాబట్టి నేను గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసాను కాబట్టి ఇంక తర్వాత ఏం నేను యాడ్ చేయట్లేదు. ఇన్ కేస్ సాల్ట్ కనుక తక్కువ అయితే చూసుకొని మీరు సాల్ట్ యాడ్ చేసుకోవటమే, ఇంకా ఏం వేయక్కర్లేదు అనమాట. లాస్ట్లో మళ్ళీ మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లేదంటే కరివేపాకు వేసుకోవచ్చు, మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు చేసుకోవచ్చు. సో నేను కొరియాండర్ ఎక్కువ వేస్తున్నాను, దట్స్ ఆల్. సో ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు డిన్నర్ చేసేయాలి, ఆకలిస్తుంది. ఇది చూడండి డిన్నర్. ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇన్ కేస్ మీకు ఈ వ్లాగ్ ఏం నచ్చిందో కూడా చెప్పండి. ఎప్పటిలాగే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.